నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయ పార్టీల్లో చాలామంది నాయకులు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజాసేవే పరమావధిగా భావిస్తాం అనే ఒక ట్యాగ్ లైన్తో చాలామంది నాయకులు రాజకీయ పార్టీలోకి వస్తుంటారు. మరి ప్రజలు కూడా అపారమైన నమ్మకంతో చాలామందిని ఆ రాజకీయ పార్టీ ఏదైనా ఆశీర్వదిస్తుంటారు, ఎమ్మెల్యేలను చేస్తారు. మరి గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన కూటమి ఎన్నికల తర్వాత కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు, కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు, కొత్త ఇల్లు కూడా కోట్ల ఖరీదు చేసే ఇళ్ల నిర్మాణంలో కొంతమంది కొత్తగా అడుగుపెట్టిన శాసనసభ్యులు అడుగులు వేస్తున్నారు. ఒక శాసనసభ్యుడు యువకుడు రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు, రాజకీయాల్లో ఏదో చేయాలని ఆశ ఉందన్నారు. కానీ అఫిడవిట్లో జీరో బ్యాలెన్స్, ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకే సుమారుగా 4 కోట్ల రూపాయల విలువ కలిగిన ఒక విశాలమైన అన్ని అంగులతో ఒక పెద్ద భవంతిని నిర్మించుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు ఆ ప్రజాప్రతినిధి. ఆ ప్రజాప్రతినిధికి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నోట్ల కట్టలు గలగలలాడాలి, నోట్ల కట్టలు పెలపెలలాడాలి. లక్షల రూపాయలు కళ్ళ చూడందే రాత్రికి కంటి మీద కునుకు ఉండదట. ఏదో ఒక పనుల నిమిత్తమో లేదంటే ఆ ప్రాంతం అంతా కూడా క్రికెట్ బుకీస్, ప్యాకాట్ బుకీస్, ఇలా రకరకాల బుకీస్ కూడా ఆ శాసనసభ్యుడికి చుట్టుపక్కల ఒక కోటరీగా ఉంటారట. మరి టీం అంతా కూడా కలిసి ఎప్పటికప్పుడే రోజువారీగా కావలసినంత కట్టలు, నోట్లు కట్టలు కుమ్మరిస్తుంటారనేది ఆ ప్రాంతానికి కోడై కోస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాలేదు. ఆ ప్రజాప్రతినిధి ప్రజలకు సేవ చేయాలని అడుగుపెట్టారు. కానీ సొంత గూటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజాప్రతినిధి కాకముందు ఒక మామూలు సాదాసీదా నివాసం. ఇప్పుడు సుమారు 4 కోట్ల రూపాయలకు పైబడి అన్ని అంగులతో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరికి ఎక్కడ లేని విధంగా కళ్ళు జిగేలు అనేలా ఆ ప్రజాప్రతినిధి పెద్ద ఎత్తున సొంత ఇల్లు, పేదవాడికి కూడు గూడు ఎలాగో ఈ ప్రజాప్రతినిధికి సొంత గూడు కోసం కోట్లు కుమ్మరిస్తున్నారనేది ఎంటీవీకి అందిన సమాచారం. ఇటీవల కాలంలో ఆ ప్రజాప్రతినిధి దగ్గరికి ఎవరు వెళ్ళినా, పోస్టింగ్ కోసం వెళ్ళినా, ఏ రికమెండేషన్ కోసం వెళ్ళినా, రెఫరెన్స్ కావాలని వెళ్ళినా ఆ యొక్క అప్లికేషన్కి అంటే ఆ దరఖాస్తుకి కింద నోట్ల వర్షంతో వెళితేనే, నోట్ల కట్లు కనిపిస్తేనే ఆ దరఖాస్తుకి పరిశీలించే వరకు అవకాశం ఏర్పడుతుంది. లేదంటే నోట్ల కట్లలు కనిపించు అనుకుంటే ఆ దరఖాస్తు చెత్త బుట్టలోకి వెళ్లాల్సిందే. అది ఆ ప్రజాప్రతినిధి యొక్క ప్రతినిత్యం అంటే ప్రతిరోజు జరిగే కార్యక్రమం. ఎవరా ప్రజాప్రతినిధి? ఆ పార్టీ అధినేతలు యువకుడు అని పార్టీలో తీసుకొచ్చారు, ప్రజలకు సేవ చేస్తాడు అని ముందుకు తీసుకొచ్చారు. ప్రజలకు సేవ చేస్తున్నాడా, లేదంటే కోట్ల రూపాయలు కొల్లగొట్టే పనిలో నిమగ్నమై ఉన్నారు అనేది ఎటు చూసినా, ఏ ప్రాంతంలో చూసినా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పేకాట, క్రికెట్ బుకీస్ అని కూడా ఎక్కడికక్కడే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో మోపే పనిలో నిమగ్నమైన నేపథ్యంలో సాక్షాత్తు ఈ యువ ప్రజాప్రతినిధి ఈ బుకీస్, క్రికెట్ బుకీస్, పేకాట్ బుకీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వత్తాసు పలుకుతూ ఒక కొత్త ప్రయోగం చేశారని కూడా తెలుస్తుంది. ఈ పేకాటకి, క్రికెట్కి అడ్డు వస్తున్న ఒక అధికారిని ఈ జిల్లా నుంచి బదిలీ చేయించాలి. ఆ జిల్లాలో ఆ అధికారి లేకుండా ఉంటే పేకాట విచ్చలవిడిగా ఆడుకోవచ్చు అనేది ఈ యువ ప్రజాప్రతినిధి యొక్క పన్నాగంగా తెలుస్తుంది. కొంతమంది సహచర ప్రజాప్రతినిధుల సహకారం కోసం కోరేరని తెలుస్తుంది. సీనియర్లు కూడా కలిసి ఆ అధికారిని జిల్లా నుండి బదిలీ చేయించాలి అనేది ఆ యువ ప్రజాప్రతినిధి కంకణం కట్టున తెలుస్తుంది. అట్రప్లాప్ అయిందని కూడా తెలుస్తుంది. క్రికెట్ బుకీస్ కానీ పేకాట బుకీస్కి
వత్తాసు పలికి ఆ యువ ప్రజాప్రతినిధి ప్రయత్నాలని కూడా బిడ్స్ కొట్టే అని కూడా తెలుస్తుంది. మరి ప్రతిరోజు యువ ప్రజాప్రతినిధి ప్రజల దగ్గర ఉంటున్నాం, ప్రజలకు సేవ చేస్తున్నాం అని చెప్పి గంభీరంగా ప్రకటనలు చేస్తుంటారు. మరి ఆ ప్రజాప్రతినిధి ప్రస్తుతం ఆ పల్లెల్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పైసలు లేనిదే పనులు కావడం లేదనేది పల్లెల్లో జనం కోడేకొస్తున్నారు. ఇప్పటికే ఆ యువ ప్రజాప్రతినిధి సుమారు 4 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం పైన కూడా ఇప్పటికే ఆ పార్టీలో చాలా మంది దగ్గర కూడా ఒక సమాచారం చాలా స్ప్రెడ్ అయిందని కూడా తెలుస్తుంది. ఈ యువ ప్రజాప్రతినిధి రోజువారీ మామూలులో మత్తులో మునిగిపోతారని కూడా ఆ ప్రాంత ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. మరి ఆ పార్టీకి సంబంధించిన అధినేతలైతే అవినీతి అంతం చేస్తామని చెప్పి చెబుతారు. ఆ పార్టీలో యువ ప్రజాప్రతినిధి మాత్రం రోజువారీ నోట్ల కట్లతో వర్షం కురిసే అంత పరిస్థితి తెచ్చుకునేలా మరి ప్రతినిత్యం లెగవగానే ఈ రోజు టార్గెట్ ఎంత, ఈ రోజు ఎక్కడ ఎంత తీసుకోవాలి, ఇదే ఆ యువ ప్రజాప్రతినిధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దందాగిరి, ఏవైతే పేద ప్రజలకు సంబంధించిన భూములు ఉంటాయో అవన్నీ కూడా లీజులు, అతి తక్కువ లీజులు తీసుకుని ఆ భూముల్ని తనకు కావాల్సిన విధంగా ఆ నియోజకవర్గంలోని ప్రజల్ని ఎవరైతే పేదవారు ఉంటారో వారిని బెదిరించి అదిరించి ఆ భూములు కూడా లాక్కుని ఆ యువ ప్రజాప్రతినిధి తన గుప్పిట్లో పెట్టుకుని ఆ ప్రాంత ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తారని కూడా ఆ యువ ప్రజాప్రతినిధి పైన ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టిన దగ్గర నుండి ఎక్కడికక్కడే దండుకునే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు యువ ప్రజాప్రతినిధి కూడా. ఆ ప్రాంతంలో తండోపతండలుగా ఎక్కడ 2-3 ఉన్నా కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. మరి యువ ప్రజాప్రతినిధికి చర్చలతో సంబంధం లేదు, నోట్ల కట్టలే ప్రధానం. రోజువారీ లక్షల కళ్ళ చూడాలి, లక్షల రూపాయలు వచ్చిపడాలి అనేది ప్రధాన సంకల్పం. మరి అప్పటి వీటిలో జీరో బ్యాలెన్స్ చూపించే యువ ప్రజాప్రతినిధి మరి 6 నెలల కాలంలో కోట్ల రూపాయల విలువైన ఇళ్ల నిర్మాణం, లక్షల రూపాయల విలువైన వాహనాలు, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రజలకు సేవ చేస్తే వచ్చాయా, మరి ప్రజాప్రతినిధి పేరుతో దండుకుంటే వచ్చాయా? ఈ దండుకున్న ప్రజాప్రతినిధికి ప్రతినిత్యం వెనకమాలే ఒక టీం ఉంటుందని కూడా తెలుస్తుంది. ఈ కోటరీ అంతా కలిసి బుకీస్తో టైప్ అవుతారు. ఎక్కడెక్కడ పేకాట ఆడాలి, ఎక్కడెక్కడ క్రికెట్ ఆడాలి, ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళతో సత్సంబంధాలు పెంచుకుంటూ ముందు ఇక్కడ బోనీ కొట్టాలి ప్రజాప్రతినిధి దగ్గర, తర్వాతే బుకీస్ తన పని తను చేసుకోవాలి. బోనీ లేనిదే బుకీస్ పని కాదు. ఇది ఆ యువ ప్రజాప్రతినిధి ఒక ఎజెండా పెట్టి ఆ నియోజకవర్గంలో తనదైన శైలిలో ఒక మార్కు, ఒక ముద్ర సంపాదించుకున్నాడు యువ ప్రజాప్రతినిధి. మరి ఇప్పటికే నిఘా సంస్థల్లో యువ ప్రజాప్రతినిధి యొక్క అవినీతి తాండవాన్ని ఎప్పటికప్పుడే ప్రభుత్వంలో కీలక పెద్దలకు కూడా చేరవేసినట్టు కూడా తెలుస్తుంది. మరి యువ ప్రజాప్రతినిధి సేవ కోసం వచ్చి కోట్లు దండుకునే పనిలో ఉన్నారని కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రచారం జరుగుతుంటే నిజంగానే ప్రజాసేవకు వచ్చే ప్రజాప్రతినిధి ఇలాగ ఉంటారా? ఎక్కడ పడితే అక్కడ అనుచర వర్గంతో రకరకాలుగా ఎక్కడైతే ఆదాయ వనరులు ఉన్నాయో ఆదాయ వనరుల వైపు ఆ యువ ప్రజాప్రతినిధి ప్రతిరోజు ఒక దృష్టి పెట్టి ఎక్కడికక్కడే అనుచర గణం ద్వారా ఎప్పటికప్పుడే ఏం జరుగుతుంది, ఆదాయ వనరులు ఏ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయనేది ఆ యువ ప్రజాప్రతినిధి యొక్క ప్రధాన సంకల్పంగానే అడుగులు వేస్తున్నారని కూడా మనకున్న సమాచారం. మరి యువ ప్రజాప్రతినిధిని కట్టడి చేయడానికి ఆ పార్టీలోనే కీలకమైన నాయకులు రంగంలో దిగారనేది ఎంటీవీకి అందిన సమాచారం. గతంలో ఉన్న రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా కొంత ప్రజాసేవ చేస్తూ కొంత స్వలాభం కోసం కొంత ఆదాయ వనరులని ఎన్నికలలో ఖర్చు పెట్టి ఉంటారు. కాబట్టి ఆదాయ వనరుల కోసం వెంపర్లాడటం జరిగే సహజంగా. కానీ ప్రస్తుతం ఉన్న యువ ప్రజాప్రతినిధి గెలిచిన 2వ రోజు నుండే నోట్ల కోసం వెంపర్లాట స్టార్ట్ అయిందని, చెయ్యి తడపనదే చేతిలో పెన్ను కదలదనేది ఈ యువ ప్రజాప్రతినిధి
ఒక ట్యాగ్ లైన్గా పెట్టినారు కూడా ఆ నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఎంటీవీ సూక్ష్మంగా ఆ ప్రజాప్రతినిధి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఇదే సంభాషణ, ఇదే ఆ యువ ప్రజాప్రతినిధి చేస్తున్న కార్యకలాపాలపైనే ఎక్కడికక్కడే చెబుతూ కనిపిస్తున్న వాతావరణం. మరి యువ ప్రజాప్రతినిధికి మరి చాలా రాజకీయ భవిష్యత్తు ఉంది. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన యువ ప్రజాప్రతినిధి ఎన్నికైన తొలి రోజులుండే నోట్ల కట్ల కోసం వేట మొదలు పెడితే ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారా? ఆ పార్టీ అధినేత మళ్ళా టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అంటే లేదు అని మాత్రం ఆ నియోజకవర్గంలో ప్రజలు కోడెక్కొస్తున్నారు. మరి యువ ప్రజాప్రతినిధి పరిస్థితి ఇలా ఉంది. మరి ఆ పార్టీ అధినేత మరి అవినీతిని అంతం చేస్తామని చెప్పి అధినేత మరి ఇలాంటి యువ ప్రజాప్రతినిధులు రోజు రోజుకి లక్షల వర్షం, లక్షల రూపాయల నోట్ల కట్ల కనిపిస్తే తప్ప కారు ఇంటి వైపు వెళ్ళదు. కాబట్టి అన్వేషణ అంతా కూడా తెల్లవారు లేస్తే ఈరోజు టార్గెట్, ఈరోజు ఇన్ని లక్షల రూపాయలు వస్తాయి. ఇదే ఆ యువ ప్రజాప్రతినిధి యొక్క ప్రధాన సంకల్పం. మరి భవిష్యత్తులో ఇలాంటి యువ ప్రజాప్రతినిధులకి ఆ పార్టీ అధినేతలు ఎలాంటి అవకాశాలు ఇస్తారు? మరి ప్రజలు ఏ విధంగా ఇలాంటి నాయకుల్ని ఆదరిస్తారు? అవినీతి తాండవంతో ఊగుతున్న ఆ యువ ప్రజాప్రతినిధిని ఆ పార్టీ అధినేత కట్టడి చేస్తారా? లేదంటే ఇదే పరిస్థితి కొనసాగితే ఏదో ఒక రోజు ఆ యువ ప్రజాప్రతినిధి అవినీతి బండారం బహిరంగ పడే అవకాశం బయటపడే అవకాశం లేకపోలేదు. ఆ యువ ప్రజాప్రతినిధి యొక్క నోట్లు దండుకునే విధానం ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఒక పెద్ద విప్లవం లాగానే బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు.